నమస్తే. మోదీ ప్రభుత్వ పనితీరు గురించి ఏమైనా పాజిటివ్‌గా మాట్లాడినా, పాజిటివ్ వీడియోలు చేస్తా ఉంటే, అంత సీన్ లేదు. ఇదంతా పబ్లిసిటీ పిచ్చి అంటూ మోదీ ద్వేషులు హేళన చేస్తూ ఉంటారు. ఇంకా నా వీడియోస్‌లో కొన్నిటికైతే అసలు ఇంకా వాళ్ళకి సంస్కారం ఉండదు, సభ్యత ఉండదు. వాళ్ళు వాడుతున్న భాష, పదజాలము చాలా నిస్సిగ్గుగా ఏది పడితే అది మాట్లాడిస్తా ఉంటారు. అయినా సరే ఎందుకు నిజాలు చెప్పడానికి, వాస్తవాలు చెప్పడానికి, ఎందుకంటే అవతలి వాళ్ళు పూర్తిగా ఒక అవాస్తవాలు ప్రచారం చేస్తూ బురద జల్లుతుంటే, దేశం మీద, ఈ పాలకుడి మీద బురద జల్లుతూ ఉంటే, వాస్తవాలు చెప్పడానికి సంశయం ఎందుకు, భయం ఎందుకు అసలు? అలాంటి మోదీ ద్వేషులకు మంట పుట్టించే మరొక విషయం ఈ వీడియోలో చెప్తున్నా అనమాట. ప్రపంచ అభివృద్ధికి కీలక చోదక శక్తిగా భారత్ ఎదుగుతుంది. IMF చీఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. అంటే గతంలో కూడా IMF అయినా లేదా ప్రపంచ బ్యాంక్ అయినా సరే భారత అభివృద్ధి గురించి అంటే మంచిగా చెప్పిన సందర్భాలు, ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏనాడు కూడా ఏ ప్రధానమంత్రి పాలన సమయంలో కూడా ఇలాంటి మాట అనలేదు. అంటే భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రశంసించవచ్చు, ఏదో చెప్పొచ్చు. కానీ అయితే భారతదేశము ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేంత శక్తివంతంగా తయారవుతోంది అని మాత్రం చెప్పలేదు. అంటే స్వతంత్రం తర్వాత IMF వివిధ దశల్లో ఆర్థిక సంస్కరణల గురించి ప్రశంసించినప్పటికీ కీ గ్లోబల్ గ్రోత్ ఇంజిన్ గా ఎప్పుడు చెప్పలేదు. ప్రపంచ వృద్ధికి ప్రధాన చోదక శక్తి భారత్ అన్నట్టుగా ఎప్పుడు చెప్పలేదు. ఏ ప్రధానమంత్రి హయాంలో కూడా చెప్పలేదు. మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ హయాంలోనే ఇలాంటి ప్రకటన వచ్చిందనమాట. ఇంతకు IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ఇంకా ఏమంది భారత్ మీద ప్రశంసలు కురిపిస్తూ, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మీద ఇంకా ఏమంది అంటే, భారత్ పెద్ద స్థాయిలో చేసిన సంస్కరణలు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్, GST రిఫార్మ్స్, ఇన్ఫ్రా మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, PLI స్కీమ్, అట్లనే డిజిటల్ ఎకానమీ, ఇవన్నీ కూడా వేగవంతమైన అభివృద్ధికి దోహదపడ్డాయి. మోదీ సర్కారు చేసిన ఈ సంస్కరణలన్నీ, తీసుకొచ్చిన ఈ రిఫార్మ్స్ అన్ని కూడా భారతదేశంలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధికి దోహదపడ్డాయి అన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా స్థిరపడిన పరిస్థితుల్లో, అంటే కోవిడ్ టైంలో, కోవిడ్ శాఖ నుంచి ఇంకా చాలా దేశాలు కోలుకోలేదు. ప్రపంచం మొత్తం కుదిపేసింది కదా కోవిడ్. అలాంటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్థిరపడిన పరిస్థితుల్లో భారతదేశం ప్రపంచ అభివృద్ధికి ఒక కీలక ఇంజిన్ గా నిలిచింది ఆమె చేసిన ప్రకటన అన్నమాట. ఇక భారత వృద్ధి రేటుకి సంబంధించి 2025-26కి అంటే ప్రపంచ బ్యాంక్ అంచనా ఇది 6.3 నుంచి 6.5 ఉంటుందని అంచనా వేసింది. ఇక IMF కూడా భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై చాలా సానుకూలంగా ఉంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని చెప్పింది. అయితే IMF కూడా భారీగానే అంచనా వేసింది, పెద్దగానే అంచనా వేసింది. ఏంటంటే 6.4 నుంచి 6.6కి వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనా వేసింది. అయితే 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 7.8%గా తేలింది. అంటే అంచనాకు మించి మొదట్లో అంచనా వేసిన దానికన్నా ఎక్కువ అనమాట. అదే విషయాన్ని IMF తాజాగా స్పష్టం చేసింది. అంటే అమెరికా టారిఫ్ ఆంక్షలున్నా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుగులున్నా కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి గురి కాకుండా ఉంది అని. 24-25కి ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలు 3.2 మాత్రమే ఓవరాల్ గా ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు. అదే సమయంలో భారత వృద్ధి రేటు 6.6. గొప్ప విషయం ఇది అనింది IMF. ఇంకా ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రపంచ వృద్ధి రేటు అంచనాలు 3.7 నుంచి తగ్గించి 3.2కి అంచనా వేసిన సమయంలోనే భారత వృద్ధి రేటు పెరగడం గమనార్హం. అంటే ప్రపంచ రేటింగ్ సంస్థలన్నీ కూడా భారత వృద్ధి రేటుపై తమ అంచనాలను ఈ విధంగా చెప్పినాయి. S&P గ్లోబల్ 6.5, ఫిచ్ 6.9, మూడీ 6.5, క్రిసిల్ 6.5. ఇది ఇలా ఉంటే, భారత వృద్ధి రేటు ఇట్లా ఉంటే, ప్రపంచ బ్యాంకు, IMF వంటివి ఇట్లా ప్రశంసిస్తుంటే, వాస్తవాలతో లెక్కలు ఇట్లా ఉంటే, ట్రంప్ ఏమన్నాడు మొన్న, భారత ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నాడు. దాన్ని రాహుల్ గాంధీ సమర్థించాడు. ట్రంప్ అన్న మాటలను ఇక్కడ కూర్చొని ఆయన మోదీ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు ఈ దేశంలోని రాహుల్ గాంధీ అన్నాడు. అయితే రాహుల్ గాంధీది కడుపు మంట, ట్రంప్ది ఇంకా అంతకన్నా మంట అని చెప్తూ ప్రపంచ ఆర్థిక సంస్థలు ఈ గణనాంకాలను బయటపెట్టినాయి అనమాట. ఇది మాత్రమే కాదు, ఎన్నో రంగాల్లో భారతదేశం పురోగతి సాధిస్తోంది. భారత్ ప్రపంచంలో ఇప్పుడు నిజమైన నంబర్ 1 దేశం అంటే కొందరు ఉలిక్కి పడతారు. ఏదో మోదీ మీద అభిమానంతో చెప్తున్నారు అనే వాళ్ళు ఉన్నారు, అంత సీన్ ఉండకపోవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తమ కుటుంబ ఆర్థిక స్థాయిలు మెరుగుపడ్డాయి ప్రజలవి. అభివృద్ధిలో ఒక మైలురాయి అంటూ ఉండదు. ముందు చైనా, అమెరికాలు ఎంత బోలు ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయో తెలుసుకుంటే భారత్ ఎందుకు ఇప్పటికే మొదటి స్థానంలో ఉందో అర్థమవుతుంది. అమెరికా, చైనాలు ఇప్పటికీ
అయోమయంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. చైనా మాయ చూస్తే చైనా జీడిపి కథ మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంటే ప్రభుత్వ ప్రైవేటు నిర్మాణ రంగం మీదనే ఆధారపడింది. చైనాలో రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండ్ అప్పు $300 బిలియన్. మార్కెట్ ఆధారపడే శాతం 30% జీడిపిలో. అది కాస్త దివాళా తీసి దాని చైర్మన్ జైల్లో ఉండేసరికి చైనా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. అయితే మన రియల్ ఎస్టేట్ మొత్తం కలిపి కూడా 6% లేదు, అంటే తక్కువ అనుకునేరు. అది కూడా చెప్తా. చైనా తన ప్రజలను ఎండబెట్టి అన్ని ఎగుమతులు చేసి పడేస్తుంది. మరి వస్తున్న డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఇంకెక్కడికి? కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల జేబుల్లోకి. అవన్నీ బయటపడకుండా దేశంలో అత్యున్నత స్థాయికి చేరిన పారిశ్రామికవేత్తలను జైల్లో పడేస్తుంది ఆ దేశం. పాకిస్తాన్లో అధ్యక్షులు ప్రధానులను నిర్బంధించినట్టు అట్లా ప్రజలను ఎండబెట్టేసరికి భవిష్యత్ కోసం, ముఖ్యంగా విద్య వైద్య అవసరాల కోసం కూడా భయపడుతూ దాచుకుంటారు చైనా ప్రజలు. వాళ్ళు పేదరికం అనుభవిస్తూ పార్టీ సభ్యులు మాత్రం ధనవంతులైన నిజమైన మావో దేశం అది చైనా. రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటే దేశం ఢమాల్ అన్నమాట. అట్లా కమ్యూనిస్టులు అన్ని దేశాల్లో చేసినట్టే చైనా ప్రజల ఏడుపులు కూడా ఎవ్వరికీ వినిపించనివ్వదు. అందుకే ప్రపంచ దేశాలు చైనా ఉత్పత్తుల దిగుమతులను కనుక తగ్గించుకుంటే 10 ఏళ్లలో ఆ దేశం అడుక్కు తినడం ఖాయం. కట్టుకున్న పెద్ద పెద్ద నిర్మాణాలు చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉండాల్సిందే. ఇక అమెరికా ఎక్కడ ఎంత దొరికితే అంత వాడుకో అనే తుత్ర దేశం. ఎక్కడెక్కడ సంపాదించిన డబ్బును ఒకటే ఖర్చు చేసేయడం, రాబోయే 50 ఏళ్ల డబ్బును ఇప్పుడే వాడేసుకుంది. అమెరికాలో ప్రభుత్వం కూడా మౌలిక వసతుల మీద పెట్టుబడులు పెట్టదు, ప్రైవేట్ వాళ్ళు పెట్టరు. మేకపోతు గాంభీర్యం తప్ప అమెరికాలో ఇంకేమీ లేదు. ఆస్తులు అమ్ముకుంటూ జల్సాలు చేసేవాడిని స్నేహితులు కొంచెం రెచ్చగొట్టి రోడ్డు మీదకి తెస్తారు కదా, ఆ టైప్ అన్నమాట. అలాంటిది భారత్ ఎంత పటిష్టంగా సాగుతోంది తెలిస్తే మరో 10 ఏళ్లలో ఏ స్థాయికి మనం చేరుకుంటామో అర్థమవుతుంది. ఎగుమతులు దిగుమతుల సమతౌల్యం పాటిస్తోంది భారత్. అంతర్గత వినియోగం పెంచుకుంటున్నాం. అన్ని సెక్టార్లలో కూడా జీడిపికి బ్యాలెన్స్డ్ నిష్పత్తిలో కాంట్రిబ్యూషన్ ఉండేట్టు చూసుకుంటున్నాం. కరోనా లాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి అనూహ్య పరిస్థితుల వల్లనైనా ఏ ఒక్క రంగం దెబ్బతిన్నా దేశం అభివృద్ధి స్థిరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు కూడా జాగ్రత్తగా అంచనాలతో పెడుతున్నారు. ఆయిల్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి గనక మారినమంటే ప్రపంచంలో మనల్ని కొట్టగలిగే దేశమే ఉండదు. ఇంకా ముఖ్యంగా పాకే తీవ్రవాదాన్ని, యూరోప్ మత ప్రచారాన్ని, మావోయిస్టు తీవ్రవాదాన్ని తుదముట్టిస్తే కోటి సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం అయిపోతాయి. అంతకంటే ముఖ్యంగా దేశం పట్ల నిజమైన ప్రేమానురాగాలు, శత్రువు ఎవరో సరిగా గుర్తుపట్టి దూరం పెట్టడం, ఈ 2 లక్షణాలు పెరిగితే ఒక్క దశాబ్దంలో దేశం ముఖ చిత్రమే మారిపోతుంది. అద్భుతం జరుగుతున్నప్పుడు అర్థం కాదు, జరిగాక దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం రాదు. భారత్ ఇప్పుడు అద్భుతాలు చేస్తున్న దశలో ఉంది. ఈ కంటెంట్ క్రెడిట్ పూర్తిగా మంగళంపల్లి శ్రీహరిజీది, అలాగే చాడా శాస్త్రి సార్ది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.